విజయవాడ వరద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద సహాయ నిధిని నాయకులు వసూలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మాట్లాడుతూ విజయవాడ నగరంలో వరద ముప్పు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలు ఎంత సహాయం చేసినా ఇంకా సహాయం అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆహారం, మంచినీరు కోసం బాధితుల ఎదురుచూపులు చాలా హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి సహాయ నిధిని అందించారని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు, నాయకులు మలక వెంకటరమణ, వేణు, సూరిబాబు, పద్మ, రమణమ్మ, జ్యోతి, పద్మావతి, అమృత, కుమారస్వామి, ఏడుకొండలు, రాజు, నాని, రమేష్, అభ్యుద్, హరినాథ్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కనీ విని ఎరుగని రీతిలో అపారమైన నష్టం జరిగింది. విజయవాడ నగరంలో లక్షల మందికి నిరాశ్రయులయ్యారు. కనీసం మంచినీళ్ళు కూడా అందలేని పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం బృందాలు ఎంత సాయం చేసినా పౌర సమాజం కూడా స్పందించాలి. కాకినాడ నగరం సేవలకి, సహాయాలకి నిలువెత్తి నిదర్శనంగా ఉండే నగరం. సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వరద బాధితుల సహాయ నిధి వసూలు చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి మీ వంతు సహాయాన్ని విజయవాడ వరద బాధితుల సహాయ నిధికి అందించాలని కోరుతూ ఉన్నాం. తీవ్రంగా శ్రమించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజలందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఈనాడు అక్కడ కనపడతలేదు. అందుకనే ఒక సామాజిక దృక్పథంతో కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఈవేళ కాకినాడ బస్ స్టాండ్ దగ్గర ఈ విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. ప్రజలు సౌహృదయంతో ఆ కష్టసుఖాలన్నిటినీ చూసి మీ వంతు సహాయ సహకారాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.